గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ ప్రమోద్ చక్రవర్తి ఫ్రమ్ వైజాగ్ అండి. సో ఈ రోజు నేను మీకు ఒక బిజినెస్ ప్లాన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే. సో ఇప్పటి వరకు మీరు జనరల్గా ఏదైనా ఒక వ్యాపారం అనేసరికి మాక్సిమం మన మైండ్స్లో ఏముంటుందంటే బిజినెస్ అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. లేదనుకుంటే ఆ, కొంత అమౌంట్ని తీసుకొని వచ్చి ఎక్కడో దగ్గర ఒక షాప్ పెట్టి లేదంటే దాన్ని రన్ చేసి సో ఇలా రకరకాలుగా మైండ్లో అనేక రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి రైటా. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే ఆ, ఏదైతే మనం అనుకుంటున్నామో ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో బట్ 21st సెంచరీ బిజినెస్ మోడల్ ఏ విధంగా మారిపోయింది అంటే ఆ, మీకు ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే 21st సెంచరీ బిజినెస్ మోడల్లో ఈ రోజున మనం ఏదైనా ప్రొడక్ట్ కానీ ఏదైనా ఒక ప్లాన్ కానీ ఏదైనా మనం చూసుకునేసరికి మనం ఏమనుకుంటామంటే ఈ ప్రోడక్ట్ నేను అమ్మాలా లేదంటే ఈ ప్రోడక్ట్ మీద నేను పెట్టుబడి పెట్టాలా. ఓకే. ఇలా రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అవునా కదా. సో ఇక్కడ నేను చెప్పే బిజినెస్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంటుందంటే సో మీ ఇంటికి కావాల్సిన వస్తువులు అంటే జనరల్గా మీరు వాడుకుంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎదుటి వ్యక్తికి మీరు ప్రమోట్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు, రిఫరల్ చేయొచ్చు. అంటే ప్రతిరోజు మనం చేసే పనినే ఒక పద్ధతి ప్రకారంగా చేసుకున్నట్టయితే ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ అండి. ఓకే. నేను దాని గురించి ఈరోజు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైటా. సో హియర్ ఇట్ ఈస్ డైలీ కేర్ ప్రొడక్ట్స్. సో ఎఫ్ఎంసీజీ అని నేను షార్ట్ కట్లో చెప్తున్నానండి. ఎఫ్ఎంసీజీ అనేది ఏంటి అంటే ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ప్రతి నెల మన అవసరాల కోసం మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ప్రతిరోజు ప్రతి నెల మనం కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కుంటాం, వాడుకుంటాం, అయిపోతే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం, అవునా కదా. అటువంటి డైలీ కేర్ ప్రొడక్ట్స్లో మనం రెగ్యులర్గా వాడేది ఏంటి? హోమ్ కేర్, హెయిర్ కేర్, ఓరల్ కేర్, హెల్త్ ఫుడ్, అలాగే పర్సనల్ కేర్. ఓకే. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను మీకు చూపించే స్లైడ్లో కనిపించే ప్రతి ప్రొడక్ట్స్ లైక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హోమ్ కేర్ రైటా. సో ఇక్కడ హోమ్ కేర్లో మనకి ఏమేమి ఉన్నాయి? డిష్ వాష్, డిటర్జెంట్ లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్. ఓకే. టాయిలెట్ క్లీనర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వాడతాం, అవునా కదా. సో వీటన్నిటితో పాటు సో మనం వాడుకునే హెయిర్ కేర్ షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ ఓకే, అలాగే కండిషనర్స్, ఓరల్ కేర్లో పేస్ట్లు, బ్రష్ కిట్స్, అలాగే హెల్త్ ఫుడ్ అని ఎందుకన్నానంటే సో మనకు తెలుసు రెగ్యులర్గా మనం వాడే కుకింగ్ ఆయిల్స్ కానీ టీ పొడి కానీ కాఫీ పొడి కానీ అవన్నీ కూడా హెల్దీగా ఆర్గానిక్ ఉంటే చాలా మంచిది, అవునా కదా. సో అటువంటి హెల్త్ ఫుడ్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అలాగే పర్సనల్ కేర్లోకి వచ్చేసరికి వైడ్ రేంజ్ ఆఫ్ ఫేస్ వాష్ అని, సోప్స్ అని, షేవింగ్ క్రీమ్స్ అని, పర్ఫ్యూమ్స్ అని, డియోడ్రెంట్స్ అని, అలాగే లైక్ ఏంటంటే కుకింగ్ లైక్ మాస్క్లు, శానిటైజర్లు, శానిటరీ నాప్కిన్స్, అలాగే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హ్యాండ్ వాష్, ఫెయిర్నెస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వాడేవి, బయట కొనుక్కునేవి అయినా. సో ఇక్కడ ఇవన్నీ ఎందుకు సార్ మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా బయట ఏదో ఒక షాప్లో, ఏదో ఒక మాల్లో, ఏదో ఒక డిపార్ట్మెంట్ స్టోర్స్లో ప్రతి నెల ఏదో ఒక బ్రాండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటాం, వాడుకుంటాం, మళ్ళీ వాడుకుంటాం, మళ్ళీ కొనుక్కుంటాం, అయిపోతే మళ్ళీ మళ్ళీ షాప్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకుంటాం ఉంటాం, అవునా కదా. సో ఇక్కడ నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని అంటే మీరు వాడినా వాడకపోయినా ఓకే, మీరు ఏ షాప్లో కొన్నా కొనకపోయినా ఖచ్చితంగా ప్రతి నెల ఇవి మీరు కొనాల్సిందే, వాడాల్సిందే, అవునా కదా, రైటా. సో ఇక్కడ నేనేం చెప్తానంటే నేను చెప్పే బిజినెస్ ఆపర్చునిటీలో ఒక డిఫరెన్స్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒక కంపెనీని మీకు రిప్రజెంట్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ కేర్ మనం ప్రతిరోజు వాడుకునే ప్రొడక్ట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఒక XYZ అనే షాప్ లో మనం కొనుక్కుంటున్నాం అనుకుందాం. ఓకే. సో XYZ షాప్ అండ్ XYZ ప్లేస్ లో మీరు మీకు నచ్చిన షాప్ పేరు మీరు పెట్టుకోవచ్చు, అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కుంటున్నారు, రైట్. సో ఈ రోజు నేను ఒక షాప్ కాదండి, ఒక కంపెనీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అది వెస్టీజ్ కంపెనీ అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ కంపెనీలో మనం ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవడానికి XYZ షాప్ లో పర్చేస్ చేసుకోవడానికి ఉన్న డిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను, అవునా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం రెగ్యులర్ గా వాడుకునే వస్తువులన్నీ కూడా షాప్ లోనే కొంటామని చెప్పాం. ఓకే. షాప్ లో కొనుక్కునే ప్రతి ప్రోడక్ట్ దేని మీద ఉంటుందండి? ఎంఆర్పి కదా. ఓన్లీ ఎంఆర్పి మీద మనం కొంటాం, నో డిస్కౌంట్. ఎక్కడ బయట మనం కొనుక్కునే షాప్ లో ఎక్కడ కూడా మనకి డిస్కౌంట్ అనేది అయితే రాదు. కానీ వెస్టీజ్ అనే కంపెనీలో కానీ మీరు షాప్ మార్చుకుంటే మీరు ఇంతకు ముందు స్లైడ్లో చూపించిన రెగ్యులర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా బయట కొనటం మానేసి బయట బ్రాండ్లు
వాడడం మానేసి మన బ్రాండ్ మన కంపెనీలో కొనుక్కుంటే డిస్కౌంట్ అనేది వస్తుందండి 10-20% ఆన్ ఎంఆర్పి. బాగుందా? సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. పేస్ట్ మన దగ్గర ఎంఆర్పి 75 రూపీస్ ఉంటే మీకు 65 రూపీస్కి వస్తుందండి. ఓకే, ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవాలంటే మీకు ఒక ఐడి ఉండాలి. ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ మీకు ఇస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఏం మనీ పే చేయక్కర్లేదు. ఆ ఐడి ఉంటే 75 రూపాయల విలువ గల పేస్ట్ ఎక్సలెంట్ క్వాలిటీ అంటే అది మీకు 65 రూపాయలకు వస్తుంది. అలాగే రెగ్యులర్ గా వాడే ఫుడ్ సప్లిమెంట్స్ లో మనం కాల్షియం, ఓకే, చేతులు కాళ్ళు పీకుతున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు. సో దానికి మన దగ్గర కాస్ట్ ఎంఆర్పి 270 రూపీస్ ఉంటే మనకి డిపి 230 రూపీస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యావరేజ్ గా మనకి 15% మనకి మనం కొనుక్కునే వాడుకునే వస్తువుల మీద 15% యావరేజ్ గా మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. బయట డిస్కౌంట్ వస్తుందా? నో డిస్కౌంట్. బట్ వెస్టీజ్ లో కంపెనీలో కొనుక్కుంటే మీకు యావరేజ్ గా 15% మీకు డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది. అండ్ రెండోది ఆన్ రీపర్చేస్. ఇందాక మీరు ఆల్రెడీ చెప్పాను, రెగ్యులర్ గా వాడుకునే వస్తువులు కాబట్టి ప్రతి నెల ప్రతిరోజు కొనుక్కుంటాం కాబట్టి ఆ కొనుక్కునే రీపర్చేస్ ప్రతి నెల కొంటాం అవే ప్రొడక్ట్స్. కొనుక్కున్నంత మాత్రం ఆ షాప్ వాడు కానీ మనకి ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమైనా ఇస్తారంటే నో ఫ్రీ ప్రొడక్ట్ ఆన్ ఎక్స్క్లూజివ్ షాప్. మీరు అనుకునే బయట షాపుల్లో కొనుక్కుంటే మనకి ఎటువంటి ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వరు, రైట్? అదే వెస్టీజ్ కంపెనీలో కొనుక్కుంటే రీపర్చేజ్ మీద మీకు 10% అదనంగా ఫ్రీ ప్రొడక్ట్ ఉంది. అంటే ఈ 15% డిస్కౌంట్ కాకుండా అడిషనల్ గా మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. అది ఎలాగంటే ఒక 1000 రూపాయలు మీరు కానీ పర్చేస్ చేసుకుంటే 100 రూపాయలు మీకు ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రీ ప్రొడక్ట్ డేట్స్ కూడా రీపర్చేస్ డేట్, ఈ డేట్స్ మధ్యలో కానీ కొనుక్కుంటే ఎక్స్ట్రా 10% ఫ్రీ ప్రొడక్ట్. సో నా డేట్స్ కూడా మనకి రీజనబుల్ గానే ఉన్నాయి. 2వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో మాక్సిమం సాలరీస్ వచ్చే టైంలోనే మనం ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తాం కాబట్టి ఈ డేట్స్ మధ్యలో కొనుక్కుంటే అదనంగా 10% మనకి ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. బయట కొనుక్కుంటే మనకి ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందా? నో ఫ్రీ ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది మీరు విన్న పదమే. కన్సిస్టెన్సీ అంటే ఎవ్రీ మంత్ మనం ఒక షాప్ లో కొనుక్కుంటాం, అవునా? ఎవ్రీ మంత్ ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కొనుక్కుంటాం, ఎవ్రీ మంత్ ఒక మాల్లో కొనుక్కుంటాం. ఓకే, అక్కడ కొన్నంత మాత్రాన ఆ కంపెనీ వాడు కానీ ఆ షాప్ వాడు కానీ మనకి ఏమైనా కన్సిస్టెన్సీగా మీరు కొనుక్కుంటున్నారు, మీకు ఓచర్ ఇస్తాను ఫ్రీగా అని మీకు ఎప్పుడు చెప్తారంటే నో సిఎల్పి. సిఎల్పి అంటే కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్. అంటే మీరు ఒక కంపెనీకి కానీ లేదా ఒక షాప్ కానీ లాయల్ కస్టమర్ గా మీరుండి ప్రతి నెల 5వ తారీఖు అయ్యేసరికి ఆ షాప్కి వెళ్ళి మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల ఆ షాప్ వాడు మీకు ఏమైనా లాయల్టీ ప్రోగ్రామ్ కింద మీకు ఏమైనా ఓచర్స్ ఇస్తున్నారంటే బయట అయితే లేవని చెప్పాలి. కానీ వెస్టీజ్ కంపెనీ వాడు ఒక లాయల్టీ ప్రోగ్రామ్ ఇస్తున్నారంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఏంటి అంటే ఆన్ కంటిన్యూస్ పర్చేస్ ఆఫర్. ఎంత అండి? 60 PV ఆర్ 100 PV. సార్ ఏంటి సార్ 60 PV 100 PV అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ 4 months. ఎన్ని నెలలు అండి? 4 నెలలు కన్సిస్టెన్సీగా మీరు 60 కావి 100 PVలు కానీ రెగ్యులర్ గా కానీ ఒక 4 నెలలు కంటిన్యూగా కొనుక్కోగలిగితే మీకు ఓచర్ కింద 60 PV కొనుక్కున్న వాళ్ళకి 1250 రూపాయలు ఓచరు, 100 పాయింట్లు కొనుక్కున్న వాళ్ళకి 2500 రూపాయలు ఓచర్ మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ తాలూకా డేట్స్ ఏంటంటే 2వ తారీఖు నుంచి 12వ తారీఖు ప్రతి నెల. అంటే ప్రతి నెల మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఈ డేట్స్ లో మధ్యలో కానీ 60 లేదా 100 పాయింట్లు కొనుక్కుంటే మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది వచ్చి 5 నెలల్లో మీకు ఈ ఓచర్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ 60 పాయింట్లు అంటే ఏంటి అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు ఇంచుమించుగా ఒక 2000 రూపాయల సామాన్లు. ఓకే, ఒక 2000 రూపాయల సామాన్లు కన్సిస్టెన్సీగా కొనుక్కుంటే మీకు 1250 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ కంపెనీ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. మీరు అర్థం చేసుకోవాలి. అదే నేను 60 పాయింట్లు కాదండి 100 పాయింట్లు పెట్టుకుంటే నాకు ఏమైనా బెనిఫిట్ ఉందంటే, అంటే 60 కన్నా 100 పెట్టుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే ఒక 3000+ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ మీరు 4 months కొనుక్కున్నట్టయితే 5th month లో మీకు 2500 రూపాయలు ఓచర్ ఫ్రీగా ఇస్తారండి. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఎన్ని కావాలంటే అన్ని ప్రొడక్ట్స్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. ఏం బాగుంది? 60 పాయింట్స్ బాగుందా? 100 PV బాగుందా? ఏదైనా ఒకటేనండి. బట్ 60 PVకి అయితే మనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, కంపెనీ ఇస్తుంది. అదే 100 PV కానీ తీసుకుంటే మనకు నచ్చిన ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కుకింగ్ ఆయిల్ నచ్చింది, ఓకే, 2500 రూపీస్ వర్త్ కి ఎన్ని కుకింగ్ ఆయిల్స్ వస్తే అన్ని కుకింగ్ ఆయిల్ తీసుకోవచ్చు అండి. దట్ ఈస్ ద బ్యూటీ. బాగుందా? సో ఏ డేట్స్ మధ్యలో తీసుకోవాలి? 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో తీసుకోవాలి. ఓకే, ఇది కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్. బాగుందా? అండ్ నెక్స్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్. ఆఫ్ కోర్స్ మనకి డబ్బులే డిస్కౌంట్ ఇవ్వట్లేదు, రీపర్చేజ్ మీద ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వట్లేదు, కన్సిస్టెన్సీ ఆఫర్ ఇవ్వట్లేదు. డబ్బులు ఏ విధంగా ఇస్తారు మనకి బయట షాప్ లో కొనుక్కుంటే మీకు ఎక్కడ కూడా ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది మనకి రాదు. కానీ వెస్టీజ్ కంపెనీలో మీరు పర్చేస్ చేసుకుంటే
5% నుంచి 11% క్యాష్ బ్యాక్ ఆన్ పీవీ. పీవీ అంటే ఏంటంటే పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీరు ఒక ₹65 పెట్టి పేస్ట్ కొనుక్కున్నారు. ఓకేనా? ₹65 పేస్ట్ కొనుక్కుంటే మీకు 2 పాయింట్స్ అకౌంట్‌లో యాడ్ అవుతాయి. అది ఒక సోప్ కొనుక్కుంటే 1.5 పాయింట్లు యాడ్ అవుతాయి. ఇలా మన కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ కొనుక్కున్నా డిస్కౌంటు, ఫ్రీ ప్రొడక్టు, కన్సిస్టెన్సీ ఆఫర్‌తో పాటు మీరు కొనుక్కున్న ప్రతి ప్రొడక్ట్‌కి కొన్ని పాయింట్స్ మీ అకౌంట్‌లో యాడ్ చేసి, ఆ పాయింట్స్ మీద మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బావుందా? ఇక్కడ మీరు కంపారిటివ్ చూసుకుంటే, నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానంటే 46% బెనిఫిట్ వస్తుంది. మీరు కన్సిస్టెన్సీ ఆఫర్‌ని గాని యుటిలైజ్ చేసుకొని, కంపెనీ ఇచ్చిన ఆఫర్స్‌ని మీరు పొంది, మీకొచ్చే బెనిఫిట్ ఎంత అంటే 46% బెనిఫిట్ అండి. సరే గుర్తుపెట్టుకోండి, నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్న తరుణంలో ఒక మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్, రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్స్, ఇటువంటి ప్రొడక్ట్స్‌ని షాప్‌ను మార్చుకొని వెస్టీజ్ కంపెనీలో కొనుక్కుంటే మీ డబ్బులు మీకు మిగలటమే కాకుండా, ఫ్రీ ప్రొడక్ట్ రావటమే కాకుండా, లాయల్టీ ప్రోగ్రామ్‌తో పాటు డబ్బులు కూడా వెనక్కొచ్చి 146% బెనిఫిట్ వచ్చినప్పుడు ఎందుకు మీరు షాప్ మార్చుకోకూడదు? ఓకే. సో, బయట ఇన్ని సంవత్సరాల నుంచి మనం కొంటున్నాం. ఎటువంటి బెనిఫిట్ ఉందా అంటే జీరో బెనిఫిట్. బట్ ఒక్కసారి మన వెస్టేజ్ కంపెనీలో పర్చేజ్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ప్రొడక్ట్ తాలూకు క్వాలిటీ, డిస్కౌంటు, ఫ్రీ ప్రొడక్టు, క్యాష్ బ్యాకు, కన్సిస్టెన్సీ అలాగే ఇవన్నీ కలుపుకుంటే 46% బెనిఫిట్ అండి. మార్చుకోవచ్చా లేదా? నేనైతే షాప్ అయితే మార్చుకున్నానండి. ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. రైటా? సో సింపుల్. అండ్ నెక్స్ట్ మీ అందరికి ఒక క్వెషన్ అరైజ్ అవుతుంది. సార్ ఏంటి సార్ వెస్టీజ్ కంపెనీ? ఏంటి దాని తాలూకు గొప్పతనం ఏంటి? అసలు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు? అసలు నేను ఎప్పుడు పేరు వినలేదు. ఆఫ్‌కోర్స్ మీరు వినలేదండి. అందు గురించి నేను మీకు కూడా ఒక ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. ద విజనరీ మేనేజ్మెంట్ అని. ఈ కంపెనీ తాలూకా వ్యవస్థాపకుడండి. ఈయన పేరు గౌతమ్ బాలి. మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ ఈయన. ఓకే. ఈయనకు 16 సంవత్సరాలు ఈయనకి ఫైజర్ అనే ఫార్మా కంపెనీలో సీఈఓగా వర్క్ చేశారు. ఈయనకు ఆయుర్వేదంలో 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాగే కొన్ని ప్రముఖ కంపెనీలకి ఈయన సీఈఓగా వర్క్ చేసి, ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో మన వెస్టీజ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు కన్వర్ బీర్ సింగ్, దీపక్ సూద్ ఈ ముగ్గురు కలిసి ఈ రోజు ఈ కంపెనీని రన్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ వెస్టీజ్ కంపెనీ తాలూకా బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం ఫ్రెండ్స్. వెస్టీజ్ కంపెనీ 2004లో ఎస్టాబ్లిష్ అయిన ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ఆఫ్ కోర్స్ యెస్. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏంటి? మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సార్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి 2004లో స్టార్ట్ అయ్యిందంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం? 17 ఇయర్స్ అండి. ఓకే. 17 సంవత్సరాలు పూర్తయింది మన కంపెనీ స్టార్ట్ చేసి. అండ్ మన కంపెనీ తాలూకా హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూ ఢిల్లీలో ఉందండి. అలాగే లాస్ట్ ఇయర్ ఐ మీన్ మార్చ్ 2021కి మన కంపెనీ తాలూకా టర్నోవర్ 2,729 కోట్ల టర్నోవర్ అండి. ఒక సంవత్సరానికి. ఓకే. సో, ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 350 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఓకే. అవన్నీ కూడా జీఎంపీ సర్టిఫైడ్. అలాగే మనకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనమే మన కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనమే తయారు చేసుకుంటాం. అలాగే మనకు ఒక ఆర్&డి ఫెసిలిటీ ఉంది. అలాగే 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ బేస్ కలిగిన కంపెనీ అండి వెస్టీజ్. ఇండియాలో అతిపెద్ద కంపెనీ అని చెప్పొచ్చు. అలాగే 5,000 పికప్ సెంటర్స్ ఉన్నాయి. అవుట్‌లెట్స్ అనుకోవచ్చు, లేదా మన స్టాక్ పాయింట్స్ అనుకోవచ్చు, డీఎల్‌సీపీస్ అనుకోవచ్చు. సో, ప్రతి స్టేట్‌లో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో ఓకే. ప్రతి దగ్గర కూడా ప్రతి మండలంలో కూడా మనకు అవుట్‌లెట్స్ అనేవి ఉన్నాయి. సో, మీరు సింపుల్‌గా మన వెస్టీజ్ కంపెనీ తాలూకా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, అందులో మీరు బ్రాంచెస్ అని ఓపెన్ చేస్తే ప్రతి ఏరియాలో కూడా మన షాప్స్ అయితే ఉన్నాయండి రెడీమేడ్. ఓకే. అలాగే ఇండియాలో స్టార్ట్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈరోజు ఇండియాతో పాటు 8 దేశాల్లో ఉందండి. అంటే 8+1 1 అంటే ఇండియా 8 కంట్రీస్‌లో ఉంది. దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఘానా, ఒమాన్, యూఏఈ. ఓకే. సో, ఇలాగ 8 దేశాల్లో మనకి విస్తరించి ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో, అందులో ఒక నంబర్ 1 కంపెనీగా మన కంపెనీ ఇండియాలో ఉందండి. అలాగే 2025 నాటికి 50 దేశాలకి వెళ్ళాలన్నది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే కంపెనీ గురించి, బ్యాక్‌గ్రౌండ్ గురించి, సర్టిఫికేషన్స్ గురించి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే సింపుల్ అండి. www.mywesties.com వెబ్‌సైట్‌ని మీరు ఓపెన్ చేస్తే ఇందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో అయితే ఉంటుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మన కంపెనీకి కొన్ని రికగ్నిషన్స్ కూడా ఉన్నాయి సార్. గ్లోబల్ రికగ్నిషన్స్. ఏంటి అంటే
ఈ రోజు ఎందుకు ఈ కంపెనీ గురించి నేను ఇంత గొప్పగా మాట్లాడుతున్నాను, షాప్ను మార్చుకోవడానికి ఇంత చెప్పాలా అంటే అఫ్ కోర్స్ మా కంపెనీ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే టైమ్ టు మేక్ సెలబ్రేట్ ద బిగ్గర్ వెస్టీస్ అనే కంపెనీ, ద ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 36th ర్యాంక్ అంటే 36వ ర్యాంక్. ఏంటి సార్ 36వ ర్యాంక్ అంటే ఏదో ఫస్ట్ ర్యాంక్ లో మీరు ఫీల్ అవుతున్నారంటే అఫ్ కోర్స్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ 36th ర్యాంక్ అండి. ఎందుకు అంటే మీరు గ్లోబల్ 100 అవార్డ్స్ అని ఒక ఈవెంట్ అనేది జరుగుతుందండి. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిట్లోనే టాప్ 100 లిస్ట్ చేస్తారండి. ఆ టాప్ 100లో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి కేవలం దక్కిన ఒక అద్భుతమైన గుర్తింపు ఏంటంటే ఈ టాప్ 100లో 36th ర్యాంక్ లో ఉన్నామండి. వీఆర్ ఇన్ టాప్ 30, రైట్? సో ఇంకా ఇండియాలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా అసలు ఇందులో లిస్టెడ్ అవ్వలేదండి. కానీ మన వెస్టీజ్ కంపెనీ 36th ర్యాంక్ లో వరల్డ్ వైడ్ గా. తప్పకుండా ఇది గుడ్ న్యూసే కదా, అండ్ ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. అలాగే డిజిటల్ వైజింగ్ గా ర్యాంకింగ్ చూసుకుంటే ఈరోజు మన వెస్టేజ్ అన్న కంపెనీ ఆన్లైన్, ఆఫ్లైన్, ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, విత్ ఎనీబడి, ఎక్కడైనా మనం కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. జూమ్ లో వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లోండే వర్క్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చాలా ప్రభావితం చేసే కంపెనీల్లో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లాస్ట్ క్వార్టర్ లో మనకు వచ్చిన ర్యాంకింగ్ 5th ర్యాంక్ అంటే. సీ గైస్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. సోషల్ మీడియాలో మనం కంటిన్యూగా మనం గ్రో అవుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఈరోజు వెస్టేజ్ తెలుసండి. మీరు ఎవరికి చెప్పినా వెస్టేజ్ చేస్తే నాకు తెలుసు అంటారు. సో అటువంటి వెస్టేజ్ అనే కంపెనీలో ఉండడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ గ్లోబల్ రికగ్నిషన్ అండ్ అఫ్ కోర్స్ ప్రొడక్ట్స్. ఈ రోజున ఈ కంపెనీ ఇంత వెల్ ఎస్టాబ్లిష్ అయిందన్నా, ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుందన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుందన్నా, ఇండియాలో నెంబర్ 1 గా ఉండి ప్రపంచంలో 36 ర్యాంక్ లో ఉన్నారనే కారణం ఈ కంపెనీకి కనిపించని ఒక బ్యాక్ బోన్ ఏదైనా ఉంది అంటే, బ్యాక్ బోన్ గా కంపెనీకి వర్క్ చేస్తున్న ఏదైనా ఉందంటే ప్రొడక్ట్స్ అండి. అటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ని మన గౌతమ్ బాలి గారు మనకు అందించడం జరుగుతుందండి. అందులో ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ కేర్. హెల్త్ కేర్ లో మనకి ఫినామినల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుకోవడం వల్ల మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మీకు అందించడానికి, అలాగే మీ బాడీకి వచ్చే డెడ్లీ డిసీజ్ ని రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కేటగిరీ వైజ్ గా బాడీలో ఏ ఆర్గానికి టార్గెటెడ్ వైజ్ గా మనకి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయండి. మనకి ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుకోవడం వల్ల ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ తీసుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ మనకున్న సర్టిఫికేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అంటే జిఎంపి, ఐఎస్ఓ, హలాల్, ఎఫ్ఎస్ఎస్ఏఐ అండ్ హెచ్ఎఫ్డిఎస్ఏ సర్టిఫికేషన్ కలిగిన కంపెనీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొన్ని రకాల 18 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కేటగిరీ హెల్త్ కేర్, మనం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, హెల్త్ ఫుడ్ ఉంది, ఓరల్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ కేర్, బాడీ కేర్, వ్యూ గార్డెన్, ఇంటిమేట్ వాష్, లేడీస్ శానిటరీ నాప్కిన్స్, హైవేస్ లో హోమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, మగవాళ్ళకి సెపరేట్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్కిన్ ఫార్ములా 9, మిస్టల్ ఆఫ్ మిలాన్ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉందండి ఏఆర్బి టెక్నాలజీతో, అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది PCA టెక్నాలజీతో మనకి. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఫినామినల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మీకు ఫస్ట్ స్టైల్లో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా వెస్టీజ్ కంపెనీలో మనకి అవైలబుల్ గా దొరుకుతున్నాయి. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాల్యూ ఫర్ మనీ అండి, క్వాలిటీ సూపర్బ్. మీరు అందులో ఎటువంటి ఆలోచన మీరు తీసుకోవడానికి లేదు. ఒక్కసారి మా ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయండి, డెఫినెట్ గా మీరు లైక్ చేస్తారు, కంటిన్యూ చేస్తారు, లైఫ్ టైం వెస్టేజ్ కంపెనీని మీరు లవ్ చేస్తారు. ఓకే, అంత అద్భుతమైన ప్రొడక్ట్స్. అండ్ అఫ్ కోర్స్ ఇందులో హెల్త్ ఫుడ్ లో ఒక కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, కుకింగ్ ఆయిల్. సో మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఒక ప్రొడక్ట్ ఉందండి. సో రైస్ బ్రాన్ మనకు తెలుసు, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో ముఖ్యంగా లేడీస్ ని వంటగదిలో చూసుకుంటే కుకింగ్ ఆయిల్ గురించి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మాక్సిమం ఆయిల్ అందరికి కూడా ఎక్కువ వాడుతూ ఉంటారండి. రోజుకి నెలకి 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు ఆయిల్ వాడుతూ ఉంటారు. ఓకే, లీటర్స్ లో వాడుతూ ఉంటారు. ఓకే, సో అటువంటి ఆయిల్ క్వాలిటీ అయితే, అటువంటి ఆయిల్ వాడటం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అయితే, అటువంటి ఆయిల్ వాడటం వల్ల బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఓకే, అల్సర్స్ కానీ, యాసిడ్ రిఫ్లెక్షన్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ అయ్యి ఒక మంచి ఆయిల్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఫినామినల్ కేటగిరీలో అని చెప్తాను. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఎవరైతే వాడతారో మా కంపెనీకి లైఫ్ టైం మెంబర్ అండి, లైఫ్ టైం.
అంత ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్న ఆయిల్. ధాన్యం వరి పట్టు నుంచి తీస్తారండి. ఈ దాంట్లో ఒరిజినల్ ఒక పదార్థం ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఆయిల్ 15% లెస్ అబ్జార్ప్షన్ రేట్ అండి, కన్జంప్షన్ బాగుంటుంది. అండ్ మీరు బయట వాడే ఆయిల్తో కంపేర్ చేసుకుంటే 100 టైమ్స్ బెటర్. ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఇది గామా ఒరిజినల్ అండి. ఓకే, అండ్ ఇందులో గానుగు నూనె అంటారు కదా, సో ఫిజికల్లీ రిఫైన్డ్ అనమాట. సో ఈ ఆయిల్ వాడిన తర్వాత చాలా వరకు ఫినామినల్ రిజల్ట్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ఉన్న, అల్సర్స్ ఉన్న, ఓకే, బ్యాడ్ కొలెస్ట్రాల్ రానివ్వకుండా చూసుకుంటుంది. అఫ్ కోర్స్ మీ హెల్త్ని ఓవరాల్ వెల్ బీయింగ్ గా ఉండడానికి కూడా అంత సపోర్ట్ చేస్తుందండి. అలాగే మన దగ్గర టీ పొడి ఉంది, కాఫీ పొడి ఉంది, డిన్నర్ సెరల్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి, గ్యానో కాఫీ ఉంది, ఇమ్యూనిటీ జీటా స్పైసీ టీ ఉంది మన దగ్గర. సో ఇలా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. డెఫినెట్గా మీరు మా ప్రొడక్ట్స్ ట్రై చేయండి, డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. అలాగే ఎష్యూర్ న్యాచురల్స్ ఆఫ్ ప్యూర్ వెగాన్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, అలాగే మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ 2-వీలర్ కి 4-వీలర్ కి ఇంజిన్ ఆయిల్ తో పాటు దీన్ని యాడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఎక్కడ మీరు చూసారు కదా, ఇంజిన్ ఆయిల్ వేస్తున్నారు, దాంతో పాటు దీన్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చే బెనిఫిట్ చూడండి, ఇంప్రూవ్స్ మైలేజ్ అప్ టు 15% ఆన్ సేవింగ్. ఈ రోజున పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, దాన్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా ఈ ప్యాకెట్, ఈ శాచెట్ మనం వాడుకోవడం వల్ల 15% మీకు మైలేజ్ పెరుగుతుంది. అలాగే పికప్ ఉంటుంది మీ వెహికల్ కి, అలాగే నాయిస్ ని, వైబ్రేషన్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఓవరాల్ ఎమిషన్ అంటే స్మోకింగ్ పొల్యూషన్ ని కూడా 70% కంట్రోల్ చేస్తుందండి. సింపుల్ గా చెప్పాలంటే మీ వెహికల్ BS4 అయితే మీ వెహికల్ ఇది యూజ్ చేసిన తర్వాత BS6 అయిపోతుందండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ ఇది సింగిల్ కోటింగ్ అప్ టు 30,000 కిలోమీటర్స్ వరకు మళ్ళీ మీరు ఈ శాచెట్ ని మీ ఇంజిన్ లో పోయాల్సిన అవసరం లేదు. అదేంటి సార్, మీరు ఇంజిన్ ఆయిల్ 3 మంత్స్కి ఒకసారి మారుస్తూ ఉంటాం కదా, మరి ఇది వేసిన తర్వాత మళ్ళీ ఇంజిన్ ఆయిల్ రిమూవ్ చేసేటప్పుడు ఈ ఆయిల్ బయటికి పోతుందేమో అనుకోవచ్చు. కాదండి, ఎప్పుడైతే మీరు శాచెట్ ని బాగా షేక్ చేసి దాన్ని ఇంజిన్ ఆయిల్ తో పాటు దీన్ని కలిపి పోయటం వల్ల వితిన్ 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ మీరు జర్నీ చేసిన తర్వాత ఇంజిన్ తాలూకా పిస్టన్ కి కంప్లీట్ గా ఇది సక్ చేసి పట్టుకుంటుందండి. ఎందుకంటే ఇందులో మనకి ప్లాటినం సిరామిక్ కోటింగ్ ఉంటుంది అనమాట, ఇంజిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ప్లాటినం కన్నా 20 రెట్లు, ఓకే, 20 రెట్లు హార్డ్ గా ఉంటుంది. అలాగే స్టీల్ కన్నా 5 టైమ్స్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఈ సిరామిక్ కోటింగ్ ఇది ఉండటం వల్ల దీనికి అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయండి. 2-వీలర్ కి 4-వీలర్ కి వాడుకోవచ్చు. అండ్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ సర్టిఫికేట్స్ చూసుకుంటే మెర్సిడీస్ బెంజ్, వోల్వో, ఆడి, కియా, టొయోటా, హోండా, హుండై వీళ్ళందరూ కూడా దీన్ని సర్టిఫై చేశారు. ఈ నానో ఎనర్జైజర్ వాడుకోవడం వల్ల మీ వెహికల్స్ ఎక్సలెంట్ గా వర్క్ అవుతాయండి. ఓకే, సో ఆఫ్ కోర్స్ అండ్ ఆల్రెడీ మీకు ఇందాక ఫస్ట్ ఇన్కమ్ గురించి చెప్పాను. ఆల్రెడీ ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మీరు షాప్ ని మార్చుకోవడం వల్ల, మీరు XYZ షాప్ నుంచి కంపెనీకి మార్చుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ మీకు చెప్పాను. అలాగే రెండో ఇన్కమ్ గురించి చెప్తాను, అక్యూములేట్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఇందాక లాస్ట్ లో క్యాష్ బ్యాక్ ఆఫర్ అని చెప్పాను కదా, ఆ డబ్బులు 5 to 11% క్యాష్ బ్యాక్ ఆన్ PV. అది ఏ విధంగా ఇస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు, నేను కన్సిస్టెన్సీ అని మాట్లాడుతానంటే 60 పాయింట్లు కానీ 100 పాయింట్లు కానీ మీరు కొనుక్కున్నట్టయితే ఈ ఒక PV నుంచి 599 PV ఉంటే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు కొన్న PV మీద, అవునా? అలాగే 600 దాటితే 8%, 2,400 దాటితే 10%, 5,500 PV దాటితే 11%, రైటా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక PV వాల్యూ 30 నుంచి 32 రూపీస్ ఉంటుందండి. అందుకే ఇందాక చెప్పాను 60 PV అంటే క్లోజ్ టు 2,000 రూపీస్, 100 PV అంటే 3,000 ప్లస్ అని చెప్పాను. ఓకే, ఇక్కడ మన కంపెనీలో కొనుక్కునేటప్పుడు ఒక PV కాస్ట్ 30 నుంచి 32 రూపాయలు ఉంటే అదే PVని మనకు రిటర్న్ మనీ రూపంలో ఇచ్చేటప్పుడు 18 రూపీస్ వస్తుందండి. సింపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 పాయింట్స్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, 100 పాయింట్స్ తీసుకుంటే 100 పాయింట్స్ మీద మీకు ఎంత పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది? 5%. ఇప్పుడు 100 PVలో 5% అంటే ఎంత అండి? 5 పాయింట్లు, అంతేనా? 100కి 5% అంటే 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్ 5 ఇంటూ పాయింట్ రిటర్న్ ఎంత వస్తుంది మనకి? 18 రూపీస్. అంటే 5 ఇంటూ 18 ఎంత? 90 రూపీస్ మీకు డబ్బులు వెనక్కి వస్తాయండి. అంటే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు డిస్కౌంట్ ఇచ్చి, ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చి, కన్సిస్టెన్సీ ఆఫర్లో మీకు ఆప్షన్ ఇచ్చి, దాంతోపాటు మీకు డబ్బులు కూడా వెనక్కి ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా? అది వెస్టీజ్ కంపెనీ అనండి, రైటా? సో ఇక్కడ మీరు పాయింట్స్ అన్ని చూసుకుంటే ఇక్కడ మీకు 8% దగ్గర 11% దగ్గర రెడ్ మార్క్ లో హైలైట్ చేశాను. ఓకే, ఎందుకు అంటే మా కంపెనీలో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 8% కానీ 11% కానీ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంటుందండి, గుర్తింపు. అంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు బయట కొనడం మానేసి వెస్టేజ్ కంపెనీలో కొనుక్కున్నందుకు గాను మీరు ఈ పాయింట్స్ రీచ్ అవ్వడం వల్ల కంపెనీ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది.
సార్ 600 పాయింట్లు చేస్తే కంపెనీ రికగ్నైజ్ చేస్తుందా అంటే లేదండి. ఈ 8%కి 11% కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది. ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ 8%. అలాగే ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్. అంటే ఏంటి సార్ అంటే మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అనేది గాని మీరు అచీవ్ చేస్తే, సార్ అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? కేవలం 282 పాయింట్లు సింగిల్ మంత్‌లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. 282 పాయింట్లు సింగిల్ మంత్‌లో కంప్లీట్ చేసుకుంటే కంపెనీ మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్ 8% గుర్తిస్తుంది. అలాగే ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ 11%. ఇక్కడ మీరు చూస్తే 11% రీచ్ అవ్వాలంటే ఎంత పీవీ చేయాలి? 5,500. అదే 8%కి అయితే 600 పాయింట్లు. కానీ మీరు సింగిల్ మంత్‌లో 4,500 పీవీ గాని కంప్లీట్ చేస్తే మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అని అంటారు. ఓకే. సార్ మీరు చెప్తున్నారు గానీ ఇది ఈజీ అంటారా అని అడిగితే 100% ఈజీ అండి. మీకు ఎలాగో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీకు కొంత టిప్ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చిన పర్పస్ ఏంటి? షాప్ నుంచి కంపెనీకి మార్చుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్. డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్, కన్సిస్టెన్సీ ఆఫర్. ఓకే. ఈ 4 బెనిఫిట్స్ బాగున్నాయి. ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. అన్నీ మీకు నచ్చాయి. ఓకే. ఈ నచ్చిన విషయాన్ని ఓకే. కొంతమందికి చెప్పొచ్చా? సార్ ఎవరికి చెప్పమంటారు సార్ అంటే మేక్ ఏ లిస్ట్. ఒక 300 మంది పీపుల్ లిస్ట్ బిల్డ్ చేయాలి. 300 మందా? ఎవరుంటారు సార్ అంటే సింపుల్ అండి. మీరు చేసేదే. ఒక మ్యారేజ్ అకేషన్ గాని, బర్త్‌డే ఫంక్షన్ గాని పిలుస్తారు కదా మీరు. పిలిచి ఊరికనే పిలుస్తారా? భోజనాలు పెడతారా? వాళ్ళందరికీ లంచ్ గాని, డిన్నర్ గాని ఏర్పాటు చేస్తారా లేదా? సో, ఇవి చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్‌గా మీ ఇంట్లో జరిగిన మ్యారేజ్ ఫంక్షన్స్ గాని, బర్త్‌డే ఫంక్షన్స్ గాని చూసుకుంటే డెఫినిట్‌గా నేను తక్కువే రాసానండి 300 మంది. మినిమమ్ 300 ప్లస్ 500 మంది కూడా పైనే ఉంటారు. అవునా కదా? ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్‌ని మీరు లిస్ట్ చేయండి. ఓకే. లిస్ట్ చేసి వాళ్ళని ఒకటి జూమ్ మీటింగ్ గాని, లేదా హోమ్ మీటింగ్ గాని. జూమ్ మీటింగ్ అనేది మనకి ప్రతిరోజు కూడా మీకు ఎవరైతే ఈ వీడియో మీరు వింటున్నారో, సో, ఈ వీడియో ఏదైతే మీరు విన్నారో, ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో, ఓకే. వాళ్ళ ఫోను నంబర్‌కి మీరు మెసేజ్ చేసి, నాకు జూమ్ మీటింగ్ లింక్ పంపించండి అడిగితే వాళ్ళు మీకు లింక్ పంపిస్తారండి. మీరు దూరంగా ఉంటే. లేదనుకుంటే మీరే వాళ్ళని కొంతమందిని పిలిచి మీరు హోమ్ మీటింగ్ పెడితే ఎవరైతే ఈ వీడియో లింక్ పంపించారో వాళ్ళే మీ ఇంటికొచ్చి ఒక హోమ్ మీటింగ్ కూడా చేస్తారు. రైటా? అంటే మీరు లిస్ట్ ప్రిపేర్ చేయడమే మీ చేతుల్లో ఉంది. అదే మీ రా మెటీరియల్. అదే మీ వర్క్. లిస్ట్ ప్రిపేర్ చేసి రోజుకి 10 మందిని మీరు ఇన్వైట్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఈ పీపుల్ అందరూ కూడా ఈ బెనిఫిట్ గురించి వింటారు. ఇప్పుడు మీరేం చేయాలి? షో ద బెనిఫిట్స్ ఆఫ్ చేంజింగ్ షాపింగ్ టు వెస్టీజ్ కంపెనీ. ఏదైతే మీరు చేంజ్ చేసుకున్నారో, ఏదైతే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్‌లో కొనడం మానేసి వెస్టీజ్ కంపెనీలో కొనుక్కున్నారో, ఆ ప్రొడక్ట్స్ తాలూకా రిజల్ట్స్, అలాగే షాప్‌ని మార్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, మీరు చెప్పలేకపోతే మిమ్మల్ని ఎవరైతే మీటింగ్‌కి ఇన్వైట్ చేస్తారో ఆయనతో చెప్పించండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 300 మందికి గాని మీరు ఈ బిజినెస్ ప్లాన్ గురించి, ఈ కంపెనీలో ఉన్న ఆపర్చునిటీ గాని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే లా ఆఫ్ యావరేజ్ చెప్తున్నాను. 300 మంది చెప్తే 300 మంది కొంటారు, వింటారని నేను చెప్పలేదండి. అట్‌లీస్ట్ మీరు వినేలా చేయగలిగితే అందులో అట్‌లీస్ట్ 30 పీపుల్ 30 మంది చూడండి లా ఆఫ్ యావరేజ్ 10 మంది చెప్తే ఒకడు వింటాడు, కొంటాడు. ఓకే. 300 మందికి మీరు చెప్తే ఖచ్చితంగా 30 మంది వింటారు, కొంటారు. వాళ్ళు గాని షాప్‌ని గాని మార్చుకుంటే వెస్టీజ్‌లోకి డెఫినిట్‌గా మీ వర్క్ 80% కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఎందుకు అంటే ఎప్పుడైతే మీకు ఈ 30 పీపుల్ మీ మీ మాట విని వెస్టీజ్ కంపెనీలో షాపింగ్ చేంజ్ చేసుకున్నారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి నచ్చినట్టు 100 పీవీ తీసుకోవచ్చు, 60 పీవీ తీసుకోవచ్చు, లేదా 30 పీవీ తీసుకోవచ్చు. ఓకే. ఈ 30 మందిని షాప్ మార్చిన తర్వాత అందులో ఒక 15 మందిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక 15 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తే ఓకే. డెఫినిట్‌గా మీరు ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ రైటర్ అవుతారండి. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేస్తే మీకు వింటే అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. బెనిఫిట్స్ చూపించండి. ఒక 30 మందితో షాప్ మార్చిపించుకుంటే ఆటోమేటిక్‌గా అందులో 15 మందిని మీరు ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తే డెఫినిట్‌గా మీరు ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ రైటర్ అవుతారు. సార్ ఇంతకీ ఫాస్ట్ ట్రాక్ 8% అవ్వాలంటే ఏం చేయాలండి? సింపుల్. ఇక్కడ చూడండి. ఫాస్ట్ ట్రాక్ 8% ఏ విధంగా? మీరు ఆల్రెడీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 100 పాయింట్లు మీరు వెస్టేజ్ కంపెనీలో కొనుక్కున్నారు. రైటా? ఒక ఇద్దరికి కొనుక్కోమని చెప్పారు. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎప్పుడైతే అదే మంత్‌లో గాని కొనుక్కుంటే, ఒకే మంత్‌లో ఎన్ని పీవీ అయిందండి? 300 పీవీ అయింది. మీకు ఆల్రెడీ చెప్పా. 282 పీవీ సింగిల్ మంత్‌లో చేస్తే ఓకే. మీరు ఫాస్ట్ ట్రాక్ 8% వోచర్ వస్తుందని చెప్పాను. అవునా కాదా? ఇక్కడ చూస్తే ఎప్పుడైతే మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యారో కంపెనీ మీకు ₹750 వోచర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ప్రొడక్ట్స్. అలాగే మీకు క్యాష్ బ్యాక్ ₹250 వస్తుంది. అలాగే కంపెనీ మనకి ఎవ్రీ మంత్ సెకండ్ చాంపియన్స్ డే చేస్తుందండి. ఆ చాంపియన్స్‌లో కేవలం ఫాస్ట్ ట్రాక్ 8% ఎవరైతే అయ్యారో వాళ్ళని కంపెనీ రికగ్నైజ్ చేస్తుందండి.
ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ అని చెప్పొచ్చు. ఓకే. అలాగే ఎప్పుడైతే ఈ ఫాస్ట్ ట్రాక్ 8% మీరు ఎలాగైతే అయ్యారో మీ టీంలో ఒక 15 మందికి ఫాస్ట్ ట్రాక్ 8% ఎలా అవ్వాలి, ఎందుకు అవ్వాలి అని గాని మీరు నేర్పించగలిగితే, చేపించగలిగితే, చేసి చూపించగలిగితే డెఫినిట్‌గా మీరు 1 మంత్‌లో మీరు ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతారండి. సింపుల్. ఎప్పుడైతే మీరు ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతారో యావరేజ్‌గా మీ ఇన్‌కమ్ అనేది ₹12,000 ఉంటుందండి యావరేజ్‌గా. ఓకే. సార్ ఎలా సార్ నేను బ్రాంజ్ అయితే ఇంత 4,500 పీవీ చేస్తే నాకు ₹12,000 ఏ విధంగా వస్తుందంటే, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీకు చూపిస్తానండి. దాన్నే పాసివ్ ఇన్‌కమ్ అంటారు. ఓకే. సార్ పాసివ్ ఇన్‌కమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందండి. ఊరికే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవరికీ రాదు. పాసివ్ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. సార్ మరి ఇప్పుడు మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా? లేదా? అనుకుంటే ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ వచ్చే ఇన్‌కమ్‌ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారండి. ఒక రూపాయి పెట్టుబడి లేకుండా ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్‌లో కొనడం మానేసి మన షాపులో కొనుక్కొని నచ్చితే 10 మందికి చెప్పటం ద్వారా, వాళ్ళు మన ద్వారా వచ్చి కొనుక్కుంటే మనకొచ్చే ఇన్‌కమ్‌నే పాసివ్ ఇన్‌కమ్ అంటారండి. దాన్ని ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుందో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ హియర్ ఇట్ ఈస్ థర్డ్ ఇన్‌కమ్ అండి. బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. ఓకే. ఈ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఎంతొస్తుందంటే 4% వస్తుందండి. 4% ఎందులో వస్తుందంటే టర్నోవర్ షేర్‌లో వస్తుందండి. అంటే కంపెనీ తాలూకా టర్నోవర్ మీకు ఆల్రెడీ ఇందాకల ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 2,729,00,00,000 టర్నోవర్ మన కంపెనీ టర్నోవర్. ఆ కంపెనీ టర్నోవర్‌లో ఇయర్లీ టర్నోవర్ నుంచి మంత్లీ చేస్తే ఎంతొస్తుంది? ఆ మంత్లీ టర్నోవర్ నుంచి ఒక 4% టర్నోవర్ షేర్ పక్కన పెట్టి, ఆ మంత్ ఎవరైతే 2001 పీవీతో డైరెక్టర్ క్వాలిఫై అయ్యారో, వాళ్ళకి కంపెనీ 4% షేర్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకొకసారి మళ్ళీ చెప్తానండి. ఇక్కడ చూడండి. మనకి మూడో ఇన్‌కమ్ ఏంటి? బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. ఈ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఎవరికిస్తారు? ఇంతకు ముందు స్లైడ్‌లో మీకు చూపించాను. ఎవరైతే డైరెక్టర్ అవుతారో వాళ్ళకి ఈ ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత? 4%. సో, వాళ్ళు చేయాల్సిన బిజినెస్ ఏంటి? మినిమమ్ 2001 పీవీ చేస్తే వాళ్ళకి ఈ 4% టర్నోవర్ షేర్ రావడం జరుగుతుంది. ఇంతకు ముందు స్లైడ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీరు డైరెక్టర్ అవ్వాలంటే ఎంత పీవీ చేయాలని చెప్పాను? 5,500 పీవీ. ఫాస్ట్ రేట్ అయితే 4,500. ఇప్పుడు నేను అడిగే క్వెషన్ ఏంటంటే, మీరు ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవ్వటానికి మీరు మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఎంత కొన్నారు? ఒక 100 పీవీ. రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా మీ లిస్ట్‌లోంచి వచ్చిన పీపుల్, మీ టీమ్ మెంబర్స్, మీ కొలీగ్స్, నైబర్స్ కొనుక్కోవడం ద్వారా ఆ పాయింట్స్ అన్ని మీకు యాడ్ అవ్వడం ద్వారా మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. అంటే ఇక్కడ 2001 పీవీ కూడా ఎవరు కొంటారండి మళ్ళీ? మీ టీమ్‌లో ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు. ఎప్పుడైతే టీమ్ ద్వారా 2001 పీవీ వచ్చిందో మీకు 4% టర్నోవర్ షేర్ అనేది రావడం జరుగుతుంది. సార్ ఈ లెవెల్‌లో నాకు ఎంత ఇన్‌కమ్ వస్తుంది సార్ అంటే, ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను. ఫాస్ట్ ట్రాక్ 8%కైతే రూ. 250 క్యాష్ బ్యాక్ వచ్చింది. అదే మీరు ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ అయితే 12,000 వచ్చింది. ఎంత? 4,500 పీవీ చేస్తే. మరి అట్‌లీస్ట్ మీరు 2,000 పీవీ గాని చేసినట్టయితే మినిమమ్‌గా మీ ఇన్‌కమ్ అనేది రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇన్‌కమ్ వస్తుందండి. చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే షాప్‌ని మార్చుకున్నారు. డిస్కౌంట్ తీసుకున్నారు, ఫ్రీ ప్రొడక్ట్ తీసుకున్నారు, క్యాష్ బ్యాక్ తీసుకున్నారు, కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకున్నారు. ఈ విషయాన్ని కొంచెం సీరియస్‌గా కొంతమంది పీపుల్‌కి ట్రైన్ చేయటం ద్వారా, కొంతమందిని ఫాస్ట్ ట్రాక్ 8% చేయటం ద్వారా మీకొచ్చిన ఇన్‌కమ్ అండి. బావుందా? బాలేదా? ఒక పార్ట్ టైమ్‌గా మనకి ఇన్‌కమ్ రూ. 5,000 ఈస్ ఎ వెరీ గుడ్ మనీ అండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఇన్‌కమ్ వచ్చేసరికి బిజినెస్ బిల్డింగ్ బోనస్. ట్రిపుల్ బి అంటారండి. 14% టర్నోవర్ షేర్ రావడం జరుగుతుంది. ఈ ఇన్‌కమ్ ఎవరికిస్తారంటే సిల్వర్ డైరెక్టర్‌కిస్తారు. ఓకే. ఇంతకుముందు మిమ్మల్ని ఏమన్నారు? బ్రాంజ్ డైరెక్టర్ అన్నారు. ఇక్కడ నేమ్‌లోనే ఉందండి. మీరు బిజినెస్‌ని బిల్డింగ్ చేశారు. అంటే బిజినెస్‌ని బిల్డ్ చేశారు. సో, ఇక్కడ బిజినెస్‌ని బిల్డ్ చేసేది ఎవరు? బిజినెస్‌ని బిల్డ్ చేసేది బ్రాంజ్ డైరెక్టర్ కదా! స్టార్టింగ్ బ్రాంజ్ డైరెక్టర్ కదా! సో, ఇటువంటి బ్రాంజ్ డైరెక్టర్‌ని మీ టీమ్‌లో ఒక్క పర్సన్‌ని గాని మీరు బిల్డ్ చేయగలిగితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. అర్థమైందా? సో, మీకు ఎంత ఇన్‌కమ్ వస్తుంది? బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% టర్నోవర్ షేర్ మీకు రావాలి అంటే మీరు మీ టీమ్‌లో ఒక్క పర్సన్‌ని బ్రాంజ్ డైరెక్టర్ కింద ప్రమోట్ చేస్తే ఆయన దగ్గర నుంచి 2001 పీవీ గాని మీరు మెయింటైన్ చేసి మీ సైడ్ వాల్యూమ్ ఓకే. 1801 పీవీ గాని మెయింటైన్ చేస్తే మీకు 14% టర్నోవర్ షేర్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు కొంచెం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే చూడండి మీ టీమ్‌లో మీరు చేసిన పనేంటి? ఇంతకు ముందు స్లైడ్‌లో బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్‌లో ఉండేటప్పుడు బ్యాకెళ్తాను మళ్ళీ. బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నప్పుడు మీరు 4% మీకు రావాలంటే మీ టీమ్ ద్వారా ఎంత చేయాలి? 2001 పీవీ చేయాలి. కానీ సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో మీరు ఒక పర్సన్‌ని డైరెక్టర్ చేసుకొని సైడ్ వాల్యూమ్ ఎంత చేయాలి? 1801 అంటే వర్క్ అనేది తగ్గింది. ఇన్‌కమ్ అనేది పెరిగింది. బావుందా?
ఈ లెవెల్‌లో అంటే ఒక పర్సన్‌ని మీరు డైరెక్టర్ కింద సపోర్ట్ చేసి అండ్ డెవలప్ చేయటం వల్ల యావరేజ్‌గా మీ ఇన్‌కమ్ అనేది ఒక రూ. 4,000 నుంచి రూ. 6,000 అదనంగా వస్తుందండి. ఒక్క పర్సన్‌ని మీరు డెవలప్ చేస్తే జస్ట్ 2001 పీవీ ఆయన చేస్తూ మీ సైడ్ వాల్యూమ్ 1801 పీవీ మెయింటైన్ చేస్తే మీకొచ్చే ఇన్‌కమ్. బావుందా? గుడ్ మనీయే కదా! రైట్? అలాగే ఫిఫ్త్ ఇన్‌కమ్ వచ్చేసరికి టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. టీబీబీ అంటారు. 2% టర్నోవర్ షేర్. సరే ఈ ఇందాకలా చూపించాను కదా! బ్రాంజ్‌కి, సిల్వర్‌కి చాలా తక్కువ మనీ కనిపిస్తుంది. వాళ్ళకి ఇంకొంచెం మనీ ఇస్తే బావుంటదా? బాగోదా? 100% బావుంటుందండి. అందుకే కంపెనీ వాళ్ళకి బ్రాంజ్‌కి, సిల్వర్‌కి ఇంకొంచెం మనీ ఎక్కువ రావడం గురించి అడిషనల్‌గా ఎంత ఇచ్చింది? 2%. సరే మరి ఈ ఇన్‌కమ్ రావాలంటే బ్రాంజ్, సిల్వర్స్ ఏం చేయాలండి? సింపుల్. ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సిల్వర్ డైరెక్టర్ కింద ఒక డైరెక్టర్ కింద ఒక డైరెక్టర్ వస్తే ఆయన సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ. బ్రాంజ్ డైరెక్టర్ చేయాల్సిన పీవీ ఎంత అండి? 2001 పీవీ. అలాగే సిల్వర్ డైరెక్టర్ చేయాల్సిన పీవీ 1801. ఇంతేనా? ఇక్కడ సింపుల్ చూడండి. ఈ బ్రాంజ్ డైరెక్టర్ 2001 పీవీ చేస్తే ఆయనకి 4% డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఇంకొక ఎక్స్‌ట్రా 2% రావాలి అంటే ఆయన కేవలం ఇంకొక 600 పీవీ గాని బిల్డ్ చేస్తే అందుకే టీమ్‌ని బిల్డ్ చేస్తే ఇక్కడ అందుకే అన్నారండి టీమ్ బిల్డింగ్ బోనస్ ఎందుకు ఇస్తున్నారు? 600 పీవీ చేశారంటే 600 పాయింట్లు కొత్త టీమ్‌తో చేశారు. అందుకే ఎప్పుడైతే 600 పీవీ బిల్డ్ చేశారో ఆయనకి 2% షేర్ అనేది రావడం జరుగుతుంది అడిషనల్‌గా. కేవలం 600 పీవీకే. అదే ఈ సిల్వర్ డైరెక్టర్‌లో ఉన్న పర్సన్ నేను 1801 కాకుండా ఇంకొక 300 పీవీ గాని చేసుకుంటే ఓకే. ఇంకొక 300 పీవీ గాని చేసి 2100 పీవీ గాని మెయింటైన్ చేయగలిగితే యావరేజ్‌గా ఈయనకి కూడా సిల్వర్ డైరెక్టర్ కూడా ఇన్‌కమ్ వస్తుందండి. 2% టర్నోవర్ షేర్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2600 పీవీ చేసినందుకు గాను ఈ బ్రాంజ్ డైరెక్టర్‌కి రూ. 6,000 ఇన్‌కమ్ వస్తుందండి. అదే ఇదే సిల్వర్ డైరెక్టర్ సైడ్ వాల్యూమ్ ఇంకొక 300 పీవీ చేస్తే ఇంకా ఎక్స్‌ట్రా 2%తో ఇన్‌కమ్ అనేది రూ. 10,000 వస్తుందండి. నేను అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను సార్. ఇంకా ఎక్కువే రావచ్చు. ఓకే. మినిమమ్‌గా అంటే ఆ మంత్ జరిగిన టర్నోవర్ బిజినెస్‌లో ఆ మంత్ జరిగిన వాల్యూమ్ ప్రకారంగా మీకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌గా కాదు ఇంకా ఎక్కువే రావచ్చు పాయింట్ వాల్యూస్‌ని బట్టి. ఓకే. అర్థమైందా? టీమ్ బిల్డింగ్ బోనస్ 2% షేర్ అంటే ఎక్స్‌ట్రా ఈ వర్క్ చేస్తూ పాటు ఇంకొంచెం పీవీ ఎక్స్‌ట్రా చేసినంత వల్ల 2% ఇన్‌కమ్ పెరిగిందండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆరో ఇన్‌కమ్ వచ్చేసరికి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అండి. ఎల్ఓబి అంటారు. 17% టర్నోవర్ షేర్ ఇస్తారు. ఈ 17% టర్నోవర్ షేర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరికుంటుంది అంటే ఆఫ్‌కోర్స్ సిల్వర్ డైరెక్టర్‌కి. ఓకే. ఇంతకు ముందు స్లైడ్‌లో చూపించినట్టు సిల్వర్ డైరెక్టర్ అయితే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మా కంపెనీలో హైయెస్ట్ ఇన్‌కమ్ అయితే ఇది చెప్పొచ్చండి. ఈ ఇన్‌కమ్ మీకు రావాలంటే ఆల్రెడీ మీకు తెలుసు. మీ టీమ్‌లో ఒక పర్సన్ బ్రాంజ్ ఉన్నాడు. బ్రాంజ్ ఎంత పీవీ చేశాడండి? 2001 పీవీ. ఓకే. మీరు 2001 పీవీతో ఆపేయకుండా ఆ లెగ్‌ని ఇంకొంచెం పట్టుకొని డెవలప్ చేసి మీటింగ్స్, ట్రైనింగ్స్, హోమ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ అక్కడ కొంత టైము, ఎఫర్ట్ పెట్టి ఆ లెగ్‌ని గాని మీరు 5625 ప్లస్ పీవీ గాని మీరు గాని రప్పించగలిగితే, ఆ లెగ్ నుంచి గాని మీరు రప్పించి, మీ సైడ్ వాల్యూమ్ 1801 పీవీ గాని చేసుకున్నట్టయితే, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎల్ఓబి అండి. లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. యావరేజ్‌గా ఈ ఇన్‌కమ్ కూడా ఇంతకు ముందు ఇన్‌కమ్‌కి గాని యాడ్ అయితే, అంటే ఒక సిల్వర్ డైరెక్టర్‌కి ఏ ఇన్‌కమ్ వస్తుందని చెప్పాను? ట్రిపుల్ బి వస్తుంది 14%. ఇంకొక 300 పీవీ ఎక్స్‌ట్రా చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అలాగే ఈ 565 పీవీ గాని దాటించగలిగితే యావరేజ్‌గా ఈ లెవెల్‌లో ఈయనకొచ్చే ఇన్‌కమ్ రూ. 20,000 ఉంటుందండి. జస్ట్ ఇమాజిన్ 20,000 ప్లస్ వస్తుంది. అంటే ఓన్లీ ఇంకొక ఎల్ఓబి కూడా యాడ్ చేసుకుంటే అంటే 565 పీవీ అంటే ఈ బ్రాంజ్ డైరెక్టర్‌ని వదిలేయకుండా ఆ లెగ్‌ని కొంచెం డెవలప్ చేసుకుంటే రూ. 20,000 ఒక మంత్లీ ఇన్‌కమ్ అండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సార్. మీరు చాలా మంది జాబులు చేస్తా ఉంటారు. ఓకే. చాలా రకాల బిజినెస్‌లు చేస్తా ఉంటారు. నెలకో రూ. 20,000 మీ ప్రమేయం లేకుండా, ఒక రూపాయి పెట్టుబడి లేకుండా, కేవలం షాప్‌ని మార్చుకొని ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ, తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా, ఒక టీమ్‌ని బిల్డ్ చేయడం ద్వారా మీకు రూ. 20,000 ఇన్‌కమ్ వస్తే మంచి మనీయా కాదా? వెరీ గుడ్ మనీ అండి. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఏమైంది? ఇన్‌కమ్ పెరిగింది. వర్క్ అనేది తగ్గింది. రైటా? అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లైఫ్ స్టైల్ అండి. ఇప్పటిదాకా మీకు ఇన్‌కమ్స్ చూపించాను. ఓకే. ఇక్కడ నుంచి లైఫ్ స్టైల్ రావాలి అంటే లైఫ్ స్టైల్ నథింగ్ బట్ టైమ్ ఫ్రీడమ్ అండి. ఈ రోజున మనకి ఎంత డబ్బున్నా మనం దాన్ని ఖర్చు పెట్టడానికి ఓకే. డబ్బుంది. దాన్ని ఖర్చు పెట్టడానికి మనకేం కావాలి? టైం కావాలండి. ఓకే. జనరల్‌గా చాలా మందికి టైం ఖర్చయిపోతుంటది. డబ్బులు ఖర్చయిపోతా ఉంటాయి. కానీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి టైమ్ ఫ్రీడమ్ ఉంటుందండి.
ఎప్పుడైతే టైం ఫ్రీడమ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఏం ఎంజాయ్ చేయొచ్చు, మంచి ఇల్లు, మంచి కారు, మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చా లేదా? లివ్ ద గుడ్ లైఫ్ అని చెప్తారు అందుకే. ఓకే, ఒక ఫ్యామిలీతో కలిపి ఒక ఫారెన్ టూర్ వెళ్ళాలన్నా మీకు టైం కావాలండి. అటువంటి లైఫ్ స్టైల్ మీకు వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది. అటువంటి లైఫ్ స్టైల్ ఇచ్చే ఇన్కమ్ లో వచ్చేసరికి సెవెంత్ ఇన్కమ్ కోర్స్ ట్రావెల్ ఫండ్. మై ఫేవరెట్ ఇన్కమ్ అని చెప్తానండి. 3% టర్న్ ఓవర్ షేర్ ఇస్తారు. ఈ ఇన్కమ్ మీకు రావాలి అంటే మీరేమవ్వాలి? గోల్డ్ డైరెక్టర్ అవ్వాలి. ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసా. మీరు సిల్వర్ డైరెక్టర్ అయితే మీకు ఏమొస్తుంది? బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, ఎల్ఓబి వస్తుంది, రైటా? సో మీరు గోల్డ్ డైరెక్టర్ అయితే ఆ ఇన్కమ్స్ తో పాటు ఓకే, మీ టీంలో ఒక పర్సన్ ఉంటే ఏమన్నారండి? సిల్వర్ డైరెక్టర్. ఇద్దరు ఉంటే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, మీరు గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, మీ లెగ్స్ లో ఇద్దరు బ్రాంజ్లు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక లెగ్ ఎల్ఓబి లెగ్ అయిపోయింది. అంటే ఎల్ఓబి అంటే ఏంటండి? 5625 కదా. సో ఎప్పుడైతే మీ టూ లెగ్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ అయ్యి మీ సైడ్ వాల్యూమ్ ఒక ఎంత మెయింటైన్ చేయాలి? 1501 పీవీ మెయింటైన్ చేస్తే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. అబ్జర్వ్ చేయండి కొంచెం ఒకసారి. ఈ ట్రావెల్ ఫండ్ 3% టర్న్ ఓవర్ షేర్ మీకు రావాలి అంటే మీరు గోల్డ్ అవ్వాలి. గోల్డ్ అంటే మీ టీంలో ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్ ఉండి మీ సైడ్ వాల్యూమ్ 1501 పీవీ చేస్తే మీకు ఈ 3% టర్న్ ఓవర్ షేర్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వర్క్ తగ్గిందా లేదా? ఇంతకు ముందు బ్రాంజ్ ఉన్నప్పుడు 2001 పీవీ, సిల్వర్ అయినప్పుడు 1801 పీవీ, ఇప్పుడు 1501 పీవీ అండి. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ సార్ ఇలా అయితే నాకు ఇన్కమ్ ఎంత వస్తుందండి? సార్ ఇలా అయితే మీకు ఇన్కమ్ వస్తుంది, కానీ మనకి ఎక్కువ ఇన్కమ్ రావాలి అంటే ఆల్రెడీ మన సిల్వర్ లో ఉన్నప్పుడు ఏం చేసాం? ఒక 565 పీవీని మనం డెవలప్ చేసాం మీ లెగ్ ని. ఓకే, అలాగే వచ్చిన రెండో బ్రాంజ్ డైరెక్టర్ లెగ్ ని కూడా మీరు 565 పీవీ కానీ దాటించగలిగితే ఓకే, యావరేజ్ గా ఈ ట్రావెల్ ఫండ్ తో కలిపి మీకు వచ్చే ఇన్కమ్ అనేది మినిమం 40,000 రూపీస్ ఉంటుందండి. అంటే 2 లెగ్స్ ఎల్ఓబి అండ్ ఈ వాల్యూమ్ పాయింట్స్ మీద కంప్లీట్ వాల్యూమ్ పాయింట్స్ మీద ట్రిపుల్ బి వస్తుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది, అండ్ 2 లెగ్స్ ఎల్ఓబి క్వాలిఫై అయ్యాయి కాబట్టి టోటల్ టర్న్ ఓవర్ లో 17% షేర్ ఎల్ఓబి ఇన్కమ్ తో పాటు మొత్తం కంప్లీట్ చేసుకుంటే మీ సైడ్ వాల్యూమ్ తో కంప్లీట్ చేసుకుంటే మీ ఇన్కమ్ అనేది 40,000 రూపీస్ వస్తుందండి. బిగ్ మనీ, రైటా? మంచి మనీయే కదా, 40,000 రూపాయలు నెలకి వస్తాయి. సో ఇక్కడ సేమ్ అంతేనండి. కంపెనీ మనకి ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3% టర్న్ ఓవర్ షేర్ కంపెనీ మనకి అకౌంట్ లో హోల్డ్ చేస్తుందండి. ఓకే, హోల్డ్ చేసి కంపెనీ సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్లు తీసుకెళ్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలోని, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో కంపెనీ 2 ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్తుంది. మన జోబి నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా మనం ఏదైతే టర్న్ ఓవర్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ని హోల్డ్ లో పెట్టి కంపెనీ అనౌన్స్ చేసే ఫారెన్ కంట్రీస్ కి కంపెనీ ఓన్ గా తీసుకెళ్తుందండి. సార్ ఎందుకు సార్ కంపెనీ హోల్డ్ చేయడం ఎందుకు? మనకి ఇచ్చేయచ్చు కదా, నచ్చితే మనమే అవుతాం కదా అనుకుంటాం. మీరు అబ్జర్వ్ చేయండి సార్, మనం ఖచ్చితంగా కష్టపడతాం, పని చేస్తాం, కానీ ఒక క్యాలిక్యులేటెడ్ గా చేసుకొని మనం ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ తిరగాలని మనకు ఆలోచన ఉండదండి. ఎంత డబ్బు వచ్చినా మనకు ఖర్చు అవుతుంటుంది. బట్ కంపెనీ ఏంటంటే ఎప్పుడైతే మీరు మనీ సంపాదిస్తున్నారో కంపెనీ మీకు లైఫ్ స్టైల్ చూపిస్తుందండి. ఆ లైఫ్ స్టైలే ట్రావెల్ ఫండ్. ఇప్పటి వరకు కంపెనీ కొన్ని కంట్రీస్ తీసుకెళ్ళిందండి. రీసెంట్ గా మా టీంలో కొంతమందిని రీసెంట్ గా బాలి, ఇండోనేషియా తీసుకెళ్ళింది. సూపర్ అన్నమాట. ఎగ్జాంపుల్, మీకున్న ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ అంతా హోల్డ్ చేసి ఉంచుతారు. ఆ ఫండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రావెల్ ఫండ్ ఒక 1 lakh ఉంది అనుకుంటే, అందులో కంపెనీ అనుమతించిన ట్రిప్ కి అయ్యే కాస్ట్ 50,000 అయింది అనుకుందాం. మీ దగ్గర 1 lakh ఉంటే మీరు మీతో పాటు మీ స్పౌస్ ని తీసుకెళ్ళచ్చు, లేదా మీరు మీతో పాటు మీ ఫ్రెండ్ అని తీసుకెళ్ళచ్చు, మీకు నచ్చిన వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ అండి ట్రావెల్ ఫండ్. బాగుందా? సో డబ్బు సంపాదించారు, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి లేదా? ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలండి. కంపెనీ మనకి అటువంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తో మనల్ని తీసుకెళ్తుంది కంపెనీ ఫారెన్ ట్రిప్స్ కి, రైట్? ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇన్కమ్ పెరిగింది, వర్క్ అనేది తగ్గింది, రైట్? అండ్ ఎనిమిదో ఇన్కమ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి, కార్ ఫండ్. ఇది 5% టర్న్ ఓవర్ షేర్ అండి. సో 5% టర్న్ ఓవర్ షేర్ మీకు రావాలి అంటే, ఈ కార్ ఫండ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఏమవ్వాలి? స్టార్ డైరెక్టర్ అవ్వాలండి. ఓకే, మీరు ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అంటే ఎంతమంది సార్ డైరెక్టర్ ఉన్నారంటే, మీ టీంలో 1 ఉంటే సిల్వర్, 2 ఉంటే గోల్డ్, అండ్ 3 ఉంటే అఫ్ కోర్స్ యువర్ స్టార్. అండ్ ఎప్పుడైతే ఈ 3 లెగ్స్ ని మీరు డైరెక్టర్స్ కింద క్వాలిఫై చేసి మీ సైడ్ వాల్యూమ్ జస్ట్ 1001 పీవీ మెయింటైన్ చేస్తే మిమ్మల్ని ఏమంటారంటే స్టార్ డైరెక్టర్ అంటారండి. ఓకే సార్, ఈ స్టార్ డైరెక్టర్ అయిపోయిన వెంటనే మన కార్ ఫండ్ వచ్చేస్తుందంటే సింపుల్ అండి. కంపెనీ ఏం చెప్తుందంటే డెవలప్ చేయమని చెప్తుంది. ప్రతి లెగ్ డెవలప్ చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది, అవునా కదా?
ఆల్రెడీ మీరు సిల్వర్లో ఒక లెగ్ 565 ప్లస్ చేశారు, అలాగే రెండో లెగ్ కూడా 565 ప్లస్ చేశారు, అండ్ మూడో లెగ్ కూడా 565 చేసుకుంటే మీ ఇన్కమ్ అనేది 50,000 వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ప్రతి లెగ్ కూడా మీరు ఎల్ఓబి లెక్కని తీసుకెళ్ళగలిగితే మీకు ఇన్కమ్ పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ ఇన్కమ్ తో పాటు మీకు కార్ ఫండ్ వస్తే బాగుంటుందా? 50,000 రూపాయల ఇన్కమ్ లో 10,000 కార్ ఫండ్ వస్తే బాగుంటుందా బాగుదా? 100% బాగుంటుందండి. ఓకే, సో ఇంకా ఎక్కువే రావచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్రాక్సిమేట్ గా. అంటే ఈ లెగ్స్ ని డెవలప్ చేసుకొని మీ ఇన్కమ్ ని పెంచుకోవచ్చు. ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్ తో పాటు మీ తాలూకా కార్ ఫండ్ కూడా వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో కంపెనీ మనకి కార్ ఫండ్ ఇక్కడ మనకి సీలింగ్ అనేది ఎంత ఇస్తుందంటే 80,000 రూపాయలు పర్ మంత్ సీలింగ్ ఇస్తుందండి. సో మీరు దానికి చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే ఈ స్టార్ క్వాలిఫికేషన్ కి 3 months కన్సిక్యూటివ్ గా ఈ 3 బ్రాంజ్ డైరెక్టర్స్ ని 3 నెలలు కంటిన్యూగా మెయింటైన్ చేయగలిగితే ఎంత పీవీతో అండి? జస్ట్ 2001 పీవీతోనే. ఆల్రెడీ మనం ఆ లెగ్స్ అన్నింటినీ ఎంత పీవీతో మెయింటైన్ చేస్తున్నాం? 565. క్వాలిఫై అయిపోతామా లేదా? ఈజీగా క్వాలిఫై అయిపోతామండి. ఒక 3 నెలలు మెయింటైన్ చేస్తే లైఫ్ టైం మీకు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. అదేంటంటే 3 నెలలు మెయింటైన్ చేస్తే అలా తర్వాత నుంచి మీ టీంలో ఉన్న 3 డైరెక్టర్లో 2 కానీ ఒకరు కానీ చెయ్యకపోయినా ఆ లెగ్ నుంచి మీకు 2001 పీవీ మినిమం రాకపోయినా కూడా మీకు లైఫ్ టైం కంపెనీ మీకు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. బాగుంది కదా? సో అందుకే మనం ఏం చెప్తున్నాం, 2001 పీవీ కాదు 565 పీవీకి తీసుకెళ్తాం. ఎప్పుడైతే 565 పీవీ తీసుకెళ్ళామో మనకి 3 లెగ్స్ నుంచి ఎల్ఓబి ఇన్కమ్ వస్తుందండి. నేను యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేశాను, 50,000 రూపీస్. ఇంకా ఎక్కువే వస్తుంది ఇన్కమ్ అనేది. సింపుల్, మీకు నచ్చిన కార్ అండి, డ్రీమ్ కార్. సో మా కంపెనీలో ఈ కార్ ఫండ్ ద్వారా లగ్జరీ కార్స్ కొనుక్కున్నారండి. లగ్జరీ కార్ అంటే మీకు తెలుసు, ఆడి, బెంజ్, బిఎండబ్ల్యూ, జాగ్వార్, అవునా? సో వోల్వో ఇటువంటి కార్లు కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ కార్ ఫండ్ మనకి రావాలంటే మనం ఏమవ్వాలి? స్టార్ డైరెక్టర్ అవ్వాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇన్కమ్ పెరిగింది, వర్క్ అనేది తగ్గిందండి. బాగుందా? అండ్ నెక్స్ట్ 9th ఇన్కమ్ హౌస్ ఫండ్, 3% టోటల్ టర్న్ ఓవర్ షేర్ అండి. ఈ ఇన్కమ్ మీకు రావాలంటే అఫ్ కోర్స్ యూ బికమ్ ఏ క్రౌన్ డైరెక్టర్. మా కంపెనీలో ద బెస్ట్ హైయెస్ట్ పిన్ ఏదైనా ఉంది అంటే క్రౌన్ అండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు క్రౌన్ అయితే నిజంగా మీరు క్రౌనే. కింగ్ కెన్ వేర్ ఏ క్రౌన్ కదా, కింగ్ అయితే కదా క్రౌన్ పెట్టుకుంటాడు, కిరీటం. సో అటువంటి క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే అఫ్ కోర్స్ మీ టీంలో ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలి? 6 people, జస్ట్ 6 అండి. సో 6 కానీ మీరు డైరెక్టర్స్ కింద ప్రమోట్ చేయగలిగితే మీ టీంలో మీరు క్రౌన్. ఓకే, సింపుల్. ఇలా ప్రతి లెగ్ ని కూడా మీరు 565 పీవీ కానీ దాటించగలిగితే, సార్ ఇక్కడ మరి నేను ఎంతవరకు చేయాలి సార్, నా సైడ్ వాల్యూమ్ ఎంత చేయాలి సార్ అంటే, ఎప్పుడైతే మీరు క్రౌన్ అయ్యారో, ఎప్పుడైతే మీ అన్ని లెగ్స్ 2001 పీవీతో క్వాలిఫై అయ్యాయో, మీ వర్క్ అనేది 0 అండి. మీరు జస్ట్ మీ ఐడిలో ఆల్రెడీ ప్రతి దగ్గర మీకు చూపిస్తాను 100 పీవీ అనేది, 40 పీవీ చేసుకున్నా చాలన్నమాట. ఎప్పుడైతే మీ 6 లెగ్లు వర్క్ అవుతాయో, ఓకే, మీకు హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడికి వచ్చేసరికి మీ ఇన్కమ్ అనేది 1,00,000 రూపాయలు సంపాదించుకునే ఆపర్చునిటీ. సింపుల్ అండి. 9 ఇన్కమ్ హౌస్ ఫండ్ రావాలంటే మీరు క్రౌన్ అవుతారు. ఈ క్రౌన్ ని ఒక 3 months కన్సిస్టెన్సీగా ఈ 6 లెగ్గల్ని కూడా మినిమం ఎంత 2001 పీవీతో 6 months గా 3 months గాని మీరు మెయింటైన్ చేయగలిగితే 4th month నుంచి ఈ 6 legs లో మినిమం 2001 పీవీ కూడా రాని లెగ్గులు 1, 2, 3, 4, 5 ఈ 5 లెగ్లు కూడా పని అవ్వకపోయినా ఒక్క లెగ్ మీకు వచ్చినా కూడా మీకు లైఫ్ టైం హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. బాగుంది కదా? సో కానీ మనం ఫస్ట్ నుంచి ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి లెగ్ మనం పీవీ ఎంత మెయింటైన్ చేస్తున్నాం అండి? 565 ప్లస్ 565 565 565. ఎప్పుడైతే 6 లెగ్లు మనకి ఎల్ఓబి వచ్చాయో యావరేజ్ గా మీ ఇన్కమ్ 1 lakh ప్లస్ వెళ్ళిపోతుందండి. ఓకే, సింపుల్. ఎలాంటి ఇల్లు కట్టుకోవచ్చు? బ్యూటిఫుల్ హౌస్, లగ్జరీ హోమ్ కట్టుకోవచ్చు అండి. ఓకే, సింపుల్. ఈ ఇన్కమ్ మనకు రావాలంటే మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటి? క్రౌన్ డైరెక్టర్. బాగుందా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్కమ్ 10th ఇన్కమ్ ఎలైట్ క్లబ్ ఫండ్ అండి, ఈసీఎఫ్ అంటారు. 2% కంపెనీ టర్న్ ఓవర్ షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ ఎవరికి ఇస్తారంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి, డబుల్ క్రౌన్ డైరెక్టర్ కి అండ్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఏంటి సార్ యూసీడీ అంటే, మీ టీంలో 6 ఉంటే ఫస్ట్ లైన్స్ డైరెక్టర్స్ ఉంటే ఏమన్నాను? క్రౌన్. అదే 8 మంది బ్రాంజ్ డైరెక్టర్లు ఉంటే మిమ్మల్ని యూసీడీ అంటారు. అలాగే మీ టీంలో 12 మంది బ్రాంజ్ డైరెక్టర్లు ఉంటే మిమ్మల్ని డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. అదే మీ టీంలో 16 మంది డైరెక్టర్లు ఉంటే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్.
బాగుందా? అంటే ఎప్పుడైతే మీకు కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, నెలకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చినప్పుడు, మీ బిజినెస్ అనేది పెరుగుతున్నప్పుడు, మీ ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతున్నప్పుడు, మీ తాలూకా లైఫ్ స్టైల్ మారినప్పుడు, డెఫినిట్‌గా పీపుల్‌ని మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీ టీమ్‌లోకి వచ్చి జాయిన్ అవుతారండి. ఎప్పుడైతే మీ లెగ్స్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ పోతూ ఉంటాయి. 2% కంపెనీ టర్నోవర్ షేర్ అంటే సార్ 2% ఇందాక టీమ్ బిల్డింగ్ బోనస్ చెప్పారు కదా! సో, అక్కడ 2000, 3000 కనిపించింది. మరిక్కడ టర్నోవర్ షేర్ 2% అంటే ఎంతొస్తదండి అనుకుంటే సింపుల్ అండి. 20,00,000 పర్ మంత్ అండి సీలింగ్. జస్ట్ ఇమాజిన్. మీరు జస్ట్ ఆడుతూ పాడుతూ క్రౌన్ అవ్వండి సార్. క్రౌన్ అయ్యి 6 లెగ్‌లు, 6 ఎల్బోబీలు తీసుకోండి. ఆటోమేటిక్‌గా 1 ఇయర్‌లో మీరు డీసీడీ అయిపోతారండి. 6 లెగ్‌లు క్వాలిఫై చేసుకొని, 6 లెగ్‌లు, 6 ఎల్బోబీలు గాని మీరు డెప్త్ గాని తీసుకెళ్ళగలిగితే వితిన్ 1 ఇయర్ విల్ బికమ్ ఏ డీఈసీడీ అండ్ విల్ గెట్ ఎ మోర్ దెన్ డీఈసీడీ లెవెల్‌లో వచ్చేసరికి మీకు 10,00,000 ప్లస్ ఇన్కమ్ ఉంటుందండి. అంత బ్యూటిఫుల్ ఇన్కమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. 20,00,000 పర్ మంత్ సీలింగ్. ఆల్రెడీ మా కంపెనీలో 20,00,000 సీలింగ్ కూడా కొట్టేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అంత అద్భుతమైన ఆపర్చునిటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్, నేను ఫస్ట్ చెప్పిన దగ్గర నుంచి లాస్ట్ ఇన్కమ్ వరకు మీరు చేసిన కేవలం ఒకే ఒక పని ఏంటండి? ఆఫ్‌కోర్స్ ఈ పనే చేశారు మీరు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీ షాప్‌ని మార్చుకోండి. ఎక్స్‌వైజెడ్ షాప్ నుంచి వెస్టీజ్ కంపెనీకి మార్చుకున్నారు. మీ లైఫ్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిందండి. ఎంతలా చేంజ్ అయిందంటే 360 డిగ్రీస్ చేంజ్ అయిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి, మీ కొలీగ్స్‌కి, మీ నైబర్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి షేర్ చేయండి. షేర్ చేసి మీ మీ టీమ్‌లో మీకు తెలిసిన వాళ్ళందరిని కూడా మీ టీమ్‌లో యాడ్ చేసుకోండి. టర్నోవర్‌ని పెంచండి. పాసివ్ ఇన్కమ్‌ని సంపాదించండి. గుర్తుపెట్టుకోండి సార్, పాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే సంపాదిస్తారో వాళ్ళకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరికైతే లైఫ్ స్టైల్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకే టైమ్ ఫ్రీడమ్ ఉంటుందండి. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థాంక్ యూ. ఇక్కడితో నా సెషన్ ఎండ్ చేస్తున్నానండి. థాంక్ యూ.